పలు కార్పొరేట్ చైర్మన్ల పదవి స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. మసాబ్ ట్యాంక్లోని కార్యాలయంలో ఎస్టీ కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బెల్లయ్య నాయక్, మలక్పేట కార్యాలయంలో వికలాంగుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా మత్తినేని వీరయ్య, మసాబ్ ట్యాంక్లోని కార్యాలయంలో తెలంగాణ గిరిజన కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా కొట్నాక్ తిరుపతి బాధ్యతలు స్వీకరించారు. మహిళా భద్రత, అభివృద్ధి లక్ష్యంగా సీఎం రేవంత్ మా మీద నమ్మకం ఉంచారని సీతక్క తెలిపారు. ఈరోజు ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో మరొక దిక్కు డిజేబుల్ నుంచి వీరయ్య గారు బాధ్యత తీసుకోవడం జరిగింది కోఆపరేషన్ చైర్పర్సన్గా. అదేవిధంగా ఉమెన్ కార్పొరేటివ్ సొసైటీ చైర్మన్గా శోభారాణి గారు కూడా ఈరోజు బాధ్యత తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారిని అభినందిస్తాం. ఎందుకంటే మహిళల సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని మా సీఎం రేవంత్ రెడ్డి గారు సెలెక్ట్ చేయడం అనేది చాలా అభినందించదగ్గ విషయము. ఎందుకంటే రోజు రోజు మహిళల సమస్యలు కూడా ఒక కొత్త రూపంలో వస్తుంది. మన ఈ సమాజం అభివృద్ధి చెందిందని మనం భావిస్తాము. అభివృద్ధి చెందింది చాలా విషయాలలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. ఎంతైతే ముందుకు వస్తున్నారో పని ప్రదేశాలలో కూడా రకరకాల వేధింపులు, అత్యాచారాలు, హత్యలు, అంటే సమస్యల యొక్క రూపం మారుతుంది. వాటి పరిష్కారాన్ని లీగల్ గా చూసుకోకుండా కొన్ని రకరకాల హ్యాబిట్స్ కు ఈరోజు ఈ సమాజంలో ఎక్కువ మన తెలంగాణలో కూడా గంజాయి లాంటి అవి ఎక్కువ అడిక్ట్ అయిపోయి మహిళల మీద కూడా దాడులు పెరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని మేము ఒక టీమ్గా, నేను మినిస్టర్గా ఈ శాఖకు ఉన్నప్పటికీ తను కూడా ప్రజల పట్ల కమిట్మెంట్ తోటి ప్రజా సమస్యల కోసం పాటుపడ్డటువంటి చరిత్ర. అదేవిధంగా రాజకీయ జీవితం, రాజకీయాలలో కూడా దాదాపుగా 2004 నుంచి మరి తెలంగాణ ఉద్యమంలో కానీ అదేవిధంగా పొలిటికల్ పార్టీలలో కూడా ఆమెకు